వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. మహాదేవ శ్రీమాత్రే నమః. రాబోయే జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి మేషం నుండి మీనరాశి వరకు కూడా ఒక సంచలనమైనటువంటి మార్పులు మీరు గమనించవచ్చును, చూడవచ్చును. గత మిథున రాశి వారు కావచ్చును, తులారాశి వారు కావచ్చును, లేదా పలానా రాశి బాగుంది అని అందరూ చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా సిచ్యువేషన్ మీకు తెలుసు, మాకు బాగా లేదే, మరి బాగుందని చెప్తున్నారు ఏమిటి అనేటువంటి పరిస్థితులు. 9వ భావంలో గురువు ఉంటే ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందో అందరికీ తెలుసు. మరి ఎందుకు తులారాశి వారికి గత 2025 బాగాలేదు అనేటువంటి డౌట్ కానీ క్వశ్చన్స్ కానీ మీకు ఎప్పుడైనా వచ్చాయా? సరే, ఏదేమైనప్పటికీ కూడా గోచారము గ్రహచారము రెండు కళ్ళ లాంటివి. ఇవి రెండు కళ్ళ లాంటివి. రాబోయే జూలై నెలలో 24వ తారీఖు శనైశ్వరుడు వక్ర దృష్టి, అదేవిధంగా ఈ యొక్క జూలై నెలలో గురువు సూర్యునితో కలవబోతున్నాడు. మరి దీనివల్ల ఇరు రాష్ట్రాలు కావచ్చును, దేశానికే కావచ్చును పెను ప్రమాదాలు ఉన్నది. భూకంపాల, మరి అధిక వర్ష సూచనల, కొండ చర్యలు విరిగి పడేటువంటి పరిస్థితులు, లేదా ఈ యొక్క వాటర్ రిలేటెడ్ ప్రాంతము చాలా ఇబ్బందులలో ఉంటుంది. లైక్ అంటే నదీ తీరాలు కానీ, సముద్ర తీరాలు కానీ. ఇక అదేవిధంగా శుక్రుడు కేతువుతో కలవడం ద్వారా బ్రేకప్స్ అయినటువంటి వారు మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా కొంతమేర ఎవరైతే ఈ బుధుడు కూడా వక్ర దృష్టి కర్కాటకం నుండి మీ యొక్క లగ్నానికి, అంటే మిథున లగ్నానికి వక్ర దృష్టి ఉండడం, ఇన్ని గ్రహస్థితులలో చాలా అవకతవకలు కానీ ఇబ్బంది కలిగించే సందర్భాలు చాలా ఉన్నది. మరి ఇందులో మీ రాశి ఏమిటి అనేటువంటిది తప్పకుండా కామెంట్ చేయండి. కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి 2026 ఈ యొక్క జూలై నెలకు సంబంధించినటువంటి విషయాలని తెలుసుకునేటువంటి పరిస్థితిలో భాగంగా మరి మీకు గత 2023 ఆగస్టు నుండి 2024 ఆగస్టు, 2025 ఆగస్టు, 2026 మార్చి దాకా కూడా అద్భుతంగా ఉంది. ఏం అద్భుతంగా ఉంది? మార్కెట్, ఉద్యోగంగా కానీ, బిజినెస్ కానీ, మిగిలిన సమస్యలు ఉన్నవి. స్త్రీలకైతే గర్భసంచి సమస్యల, పురుషులకైతే స్టమక్ రిలేటెడ్ ఇష్యూసా, లేదా కాళ్ళ నొప్పుల, మోకాళ్ళు వరగడాల, కిడ్నీ రిలేటెడా, లివర్ రిలేటెడా, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు ఉన్నారు కన్యారాశి వారు. మరి ఇట్టి కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో కొంతమేర కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్గా గత 2-3 నెలల నుండి మీ మనసులో లేదు. స్థాన చలనం కానీ, ప్రదేశ మార్పులు కానీ, హౌస్ రిలేటెడ్ ఏమైనా రిపేర్స్ చేయించడం కానీ, లేదా నేనేమైనా మంచి చేసినా కూడా నాకు ఎందుకు చెడు ఏర్పడుతుంది, ఉపకారం చేసినా నాకు అపకారం ఎందుకు ఏర్పడుతుంది అని అనుకునేటువంటి సందర్భాలు, అసలు ఇది నా జీవితం కాదు, సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది అని అనుకునేటువంటివి మీకు ఎదురవుతూనే ఉన్నది. గమనించుకోండి. తండ్రి లేని సంబంధాలు రావడం కానీ, దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ, ఇలాంటివి. సో దాంపత్య భాగస్వామ్య సంబంధాలలో కొన్ని అనుమానపు విషయాలు చర్చనీయాంశంగా మారడం కానీ, సహనంతో వ్యవహరిస్తే తప్ప సమస్యలు అనేటువంటివి తగ్గవు అనేటువంటి విషయాలను మరొక మారు చెబుతూ ఈ కన్యారాశి వారికి, అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రంగంలో కొన్ని గతంలో ఉండేటువంటి అవకాశాలే మళ్ళీ మనకు రాబోతున్నవి. ఉన్నతాధికారులతో కొంత అపార్థాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. అదేవిధంగా ఇటు కన్యారాశి వారు కొంత లాభాలు, కొత్త పరిచయాలు, కోరికల నెరవేర్పు కానీ,
స్నేహితుల ఎంపికలో కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వ్యాపార భాగస్వాముల వల్ల కొంత నష్టపోయే పరిస్థితి ఉంది. కోర్టు, పోలీసు రిలేటెడ్ వ్యవహారాలలో చిక్కుకునేటువంటి పరిస్థితులు ఉన్నవి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. కన్సీవ్ ఎవరైతే అయినారో వారు తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. కొత్త పెట్టుబడులు ఏవైనా పెట్టాలి అని అనుకునేటువంటి వారికి బాగుంది. బట్ వ్యక్తిగత జాతక రీత్యా ఎవరికైతే కన్యా రాశి వారికి శని దశ కానీ, కుజదశ కానీ, శుక్రదశ కానీ ఒకవేళ నడిస్తే, రాహు దశ కానీ కేతు దశ కానీ నడిస్తే ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేతువు ఈ యొక్క మీనంలో బాగుంటుంది, మంచి పొజిషన్. రాహువు కన్యలో మంచి పొజిషన్. కానీ ఆపోజిట్ డైరెక్షన్లో మీకు ఇప్పుడు కనుక నడిస్తే మీ జాతకంలో ఉంటే మాత్రం దబిడి దిబిడే. ఇది గుర్తుంచుకోండి. మీ పిల్లలు కూడా మీ మాట వినరు. సో కనుక కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇంత కష్టపడినా మాకు అసలు అనుకున్నటువంటి ఫలితం లేదండి అని అనుకునేటువంటి వారికి తప్పకుండా కన్యా రాశి వారు తెలుపు రంగు పుష్పాలతో లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ, గణపతికి గరకను సమర్పిస్తూ, జిల్లేడు పుష్పాల మాలను గణపతికి సమర్పించిన ఎడల మంచి ఫలితం మాత్రం కనబడుతుంది. సో గతంలో మీరు చేసుకున్నటువంటి మంచి చెడుకు ఏదైనప్పటికీ కూడా కర్మ అనేది తప్పకుండా అనుభవించాల్సిందే. సో మీ వ్యక్తిగతంగా మరి ఏం గ్రహస్థితి నడుస్తున్నది, మరి ఎలాంటి పరిస్థితులలో ఉన్నాము, మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది తప్పకుండా తెలుసుకోండి. నన్ను కలవండి. నన్ను కలిసిన తర్వాత మీ జీవితం మారకుంటే అడగండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటి ఈ మాట నేను చెప్పడం అనేటువంటిది అంత ఈజీ కాదు. ఎంత ధైర్యంగా చెప్తున్నాను అనేటువంటిది అది నాకు మాత్రమే తెలుసు. కనుక నన్ను కలిసినటువంటి వారు ఎంత సంతోషంగా ఉంటున్నారో అది వారికి మాత్రమే తెలుసు. మరి మీరెందుకు కలవట్లేదు అనేది అది మీకు తెలియాలి. సో ఆల్ ద బెస్ట్.